హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాన్ సైన్స్ అయితేవి. ఎక్కడ పోతున్నాం అనుకుంటున్నారా? మేమైతే షికార్ పోతున్నాం. షికార్ మీన్స్ మాల్కి వెళ్తున్నాం. పిల్లలను తీసుకొని మాల్కి వెళ్తున్నాం. మా వీరుభాయ్ అంబానీ బర్త్డే వస్తుంది. యాక్చువల్లీ హీస్ నేమ్ ఇస్ వీరు, కానీ నేను వీరుభాయ్ అంబానీ గ్రేట్ పర్సన్ అని చెప్పి అట్లా అప్పుడప్పుడు పేరు పిలుస్తాను. చూసారు కదా, మా సాయి తన్వి ఈజ్ రెడీ టు గో అని చెప్పి నేను, మా పాప, మా బాబు, మా హస్బెండ్ అందరు కలిసి షాపింగ్కి వెళ్ళాం. పిల్లలకు బయటికి అంటే రెడీగా ఉంటారు, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, బయట తిరగాలని చెప్పి. మా వీరుకైతే సైండీలు వేసుకోవాలంటే అసలే ఇష్టం ఉండదు, కానీ వేసుకుంటాడు. తన ఇష్టమే తన ఇష్టం. ఇప్పుడు యాక్చువల్గా తన బర్త్డే వస్తుందని చెప్పి షాపింగ్కి వెళ్ళాం. అయితే ఇక షాపింగ్ అంటే ఎట్లుంటుంది పిల్లలకు, అది కావాలి ఇది కావాలి, వాళ్ళ సెలెక్షన్ అంటే. ఇప్పుడు పిల్లలు పెద్దగా అవుతుంటే మన సెలెక్షన్ చేసుకోరు వీళ్ళు, వాళ్ళ సెలెక్షన్తోనే బట్టలు వేసుకుంటారంట. ఇదేంట్రా బై అనుకుంటున్నాను నేనైతే. అసలు పిల్లల మాట వినాలంటే అమ్మనే, ఇంత వీళ్ళకు వాళ్ళ ఇష్టంతోనే కొనిపించాలంటే అన్నీ మా జోబులన్నీ ఖరాబ్ అయిపోతాయి. అందుకోసమే మేము అశోక మాల్లో ప్యాంథలూన్స్లో వెళ్ళాము. సరే ఎలా ఉంటుందని చెప్పి పప్పా ఇక్కడికి వెళ్దామని చెప్పి మా వీరు బాగా సతాయిస్తుంటే ఇక ప్యాంథలూన్స్ వెళ్ళాము మేము. అటు పోయి కూడా నేను ఎట్లుంటుంది బాబు షాపింగ్ అంటే మనం కూడా షాపింగ్ చేసి రావాలని చెప్పి ఫిక్స్ అయ్యి ఇక దూరిపోయినాం మేము. మనకి డిఫరెంట్ జిగ్ యోయో షర్ట్స్ నచ్చితే మా హస్బెండ్కి ఆ షర్ట్స్ నచ్చింది. ఇంకా డీసెంట్గా ఉండాలి బెట, స్కూల్కి వెళ్తే లేదు పాప నాకు ఈ ఎల్లో కలరే కావాలని చెప్పి తను. ఇప్పుడు మా సాయి తన్వి ఏం చేస్తుంది, అమ్మ లేడీస్ ఇక పిల్లలు కదా, అమ్మాయిలు కదా, వీళ్ళకి ఇక తన ఇష్టంతోనే బట్టలు తీసుకుంటుందంట. యాక్చువల్లీ తను వేసుకున్న టాప్ కూడా తన ఇష్టంతోనే తీసుకుంది. అందుకోసమే ఈసారి చెక్ చేస్తున్నా. అప్పుడప్పుడు మా పిల్లలకు కూడా నేను చెక్ చేస్తుంటా, వాళ్ళ ఇష్టం ఎలా ఉంటుంది, వాళ్ళ చాయిస్ ఎలా ఉంది. అప్పుడప్పుడు వాళ్ళకు కూడా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ, చలో నా ఇష్టంతో తీసుకున్నా అని చెప్పి వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. తన ఇష్టంతో ఒక టాప్ కూడా తీసుకుంది. అంటే నాకు నచ్చింది అన్నట్టు కాకుండా తనకు నచ్చింది. మా వీరుకి నచ్చింది, తను తీసుకోవాలంటే వాళ్ళ ఫాదర్కి హెడ్ఏక్. 1/2 అవర్లో అయ్యే షాపింగ్ అలా మా బాబు మళ్ళీ మా హస్బెండ్ 2 గంటలు చేస్తారండి. అందుకోసం నేను మా సాయి తన్వి తిరుగుతున్నాం, మాల్ అంతా తిరుగుతున్నాం, ప్యాంథలూన్స్ అంతా ఏది నచ్చుతుంది అని చెప్పి. మా పాపకి జీన్స్ నచ్చిందంట, సరే అని చెప్పి జీన్స్ తీసుకున్నా. సరే పిల్లలకి ఏది నచ్చిందో తీసుకోవాలని చెప్పి తీసుకున్నా. మంచి కలెక్షన్స్ ఉండే ప్యాంథలూన్స్లో. ఇప్పుడు బిల్లింగ్ టైమింగ్ అని చెప్పి బిల్లింగ్ తీసుకుంటున్నారు. 2 షర్ట్లు 1 ప్యాంట్ తీసుకున్నారు వీళ్ళు. సరే చలో బై చలో ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పి తీసుకొని మేమైతే వీడియో సెక్షన్ చేసుకుంటున్నాం. నేను మా పెద్ద పాప ఇలా ఉంది డ్రెస్, హౌ వీఆర్ లుకింగ్. చూసారు కదా, షీఈ్ వెరీ స్మైలీ గర్ల్ మా సాయి తన్వి. మా వీరికి ఇంకో షాపింగ్ కావాలంటే మళ్ళీ ఒక షాప్కి వెళ్తున్నాం మాల్లో. వానికి ట్రైను జీపు అన్నీ కావాలని చెప్తే అసలు ఏం అవన్నీ ఇప్పియం మేము అని చెప్పి మళ్ళీ షూస్కి వెళ్ళాము మేము. షూస్ తీసుకుంటే షూస్ ఏది నచ్చలే, మళ్ళీ వేరే దగ్గర తీసుకున్నాం. వేరే షాప్కి వెళ్తే లైఫ్ స్టైల్లో వెళ్ళాను అనుకుంటాం, బాగుంది. యాక్చువల్లీ ఇప్పుడు అంతా కార్డ్ సెట్ ట్రెండ్ నడుస్తుంది కదా, కార్డ్ సెట్ తీసుకోబెట్టా నీ ఇష్టమైనది అని చెప్పాను. లేదు నాకు అది వద్దు ఇది వద్దు అని చెప్పి బాగా సతాయించాడు. కానీ ఆఖరికి ఏం తీసుకోవడం మొత్తం వీడియో చూసినాక మీరు నాకు చెప్పాలి, సరేనా? ఆ కలర్ కూడా వద్దు బెట, ఎందుకంటే పిల్లలు కదా, ఎట్లా మురికి వేసేసి మట్టి వేసి పెడుతున్నారు పిల్లలు కూడా, ఈ కాలం పిల్లలు. మా తన్వికి ఏదో చెడ్డి నచ్చిందంట, అవన్నీ ఏం తీసుకోకుండా తన ఇష్టంతో ఏముంది లైట్ కలర్సా డార్క్ కలర్సా తీసేసుకున్నాను. ఇక మా పెద్ద పాపకు కావాలని సతాయిస్తుంది, ఆమె కూడా షాపింగ్. ఇప్పుడు ఒక్కరు తీసుకుంటే అందరు 3 పిల్లలకు తీసుకోవాలి నేను షాపింగ్. ప్యాంథలూన్స్లో కలెక్షన్ బాగుండే కానీ దీంట్లో అంత ఏం నాకు నచ్చలేదు. ఫిర్బీ ఒక టాపో టీ షర్టో తీసుకున్నాను తన ఇష్టంతో. అడుగుతున్నట్టు నచ్చిందా అంటే టీకే అన్నది. తన టీకే అంటే తీసుకోవాలి, కానీ నాకు నచ్చలేదని నేను తీసుకోవాలి యాక్చువల్గా. అట్లే చేసినాను నేను. ఇక పెద్ద పాప తీసుకున్నప్పుడు చిన్న పాప కూడా తీసుకోవాలి కదా. ఈ పిల్లలు వాళ్ళ ఇష్టం, మమ్మీ మా అక్కకి తీసుకున్నాను నన్ను ఎందుకు తీసుకోవాలని చెప్పి మళ్ళీ కొట్లాట. పాపకు కూడా కార్డ్ సెట్ లాగా చూశాను, చాలా నచ్చింది నాకు, తీసేసుకుని ఇక మా బేబీ కడితే బాగుందా అంటే బాగుందని చెప్పి బిల్లింగ్ చేసి బయటికి వచ్చేసాము. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక వీడియోస్ అవన్నీ తీసుకుందామని చెప్పి బయటికి వస్తే మా వీరుకి అది కార్ కావాలంట ఆడుకొని, మాల్లో ఆడిపోయాని కావాలి కదా, సతాయిస్తున్నాడు. ఇక నాకు ఆ జీబ్లో ఆడుకుంటా కార్లో ఆడుకుంటా, వద్దురా బాయ్ అంటే అసలే వినడు. తను కూర్చుంటే వాళ్ళ అక్క కూడా కూర్చుంటుందట. అందుకోసం ఏం చెప్పకుండా బయటికి వచ్చేసినాం, కాముసి వచ్చేసినాం, వీళ్ళకి ఏం చెప్పొద్దు అని చెప్పి. బయటికి వచ్చి ఫుల్ టైం షాపింగ్ చేసి ఎంజాయ్ చేసి బయట తినేసి ఇంటికి వచ్చేసి చిన్న పాప, యాక్చువల్గా మా చిన్న పాపని మేము తీసుకుపోలే,
సతాయిస్తుందని చెప్పి. వీడియో ఎలా ఉంది కామెంట్స్ చెప్పండి. టాటా బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.